వేడివేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్గా కొత్తిమీర పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందామని, అది కూడా నాటు కొత్తిమీరతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాగైతే నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి. ఫేవరెట్ డిష్ అనే చెప్పొచ్చు ఇదైతే. మరి నా స్టైల్లో నేను కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నానో వచ్చేయండి చూసేద్దాం. ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకొని తీసేసుకొని అదే ప్యాన్ మీద నువ్వులు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు కారంకి సరిపడా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బజ్జీ మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మనం బజ్జీ మిర్చి వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ స్పైసీనెస్ లేకుండా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే పచ్చిమిర్చి కూడా కారంకి సరిపడా వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఫుల్గా డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే రిలేటెడ్ వీడియోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. అల్లం ముక్క కూడా వేసేసుకొని